అయితే దస్తగిరి స్పృహలోకి వచ్చాడని రామచంద్రకి దమయంతికి తెలుస్తుంది. ఇంతలో రామచంద్ర విక్రమ్ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. దస్తగిరి లేరా, దస్తగిరి లే, డాక్టర్, దస్తగిరి లేవట్లేదు, మళ్ళీ స్పృహ కోల్పోతున్నాడేంటి అని అడిగేలోపు డాక్టర్ వచ్చి కోమాలోంచి స్పృహలోకి వచ్చిన వ్యక్తులు చూడకూడని వ్యక్తులను చూసినా, వినకూడని మాటలు విన్నా, భయపెట్టే సంఘటనలు గుర్తొచ్చినా మళ్ళీ స్పృహ కోల్పోతారు అని అంటారు. దస్తగిరి అత్తయ్యని చూసి ఎందుకు భయపడిపోయింది, నేను అత్తయ్యని చూడగానే కంగారు పడుతూ ఎందుకు వెళ్ళిపోయింది అత్తయ్య, దమయంతి అత్తయ్య అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చింది, కొంపతీసి దస్తగిరి చేత యాక్సిడెంట్ చేయించింది దమయంతి అత్తయ్యనా అని విక్రమ్ తనలో తాను అనుకుంటాడు. అయితే దమయంతి తనలో తాను విక్రమ్ కృష్ణ దస్తగిరి నన్ను చూపించినప్పుడు విక్రమ్ కృష్ణ గమనించాడు, అయితే నన్ను అదోలా చూశాడు అంటే విక్రమ్ కృష్ణకి నా మీద అనుమానం వచ్చి ఉంటుందా. అయితే దమయంతి తనలో తాను అనుకుంటుండగా వెనకతల నుంచి విక్రమ్ వస్తాడు. ఇంతలో దమయంతి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అత్తయ్య అని ఆగు అని అంటాడు. దమయంతి అలా నిల్చుండిపోతుంది. ఎందుకు చేసావు ఇదంతా, దస్తగిరితో మామయ్య వాళ్ళ కారు యాక్సిడెంట్ను ఎందుకు చేయించావు అని నిలదీస్తాడు. అయితే ప్రియ, రేపు మీ దొంగ పెళ్ళన్న విషయం బయటపడ్డాక ఈరోజు మురిసిపోయిన వాళ్ళే రేపు ఏడుస్తారు అని చెప్తోంది. ఇంతలో రాధ, నేను ఈ ఇంటి కోడలు కాబట్టి వాళ్ళకి దగ్గర అవుతున్నాను. ప్రియా, అయితే నీ మెడలో నుంచి నల్లపూసలు తీసేస్తే అప్పుడు మీది పవిత్రమైన పెళ్ళి కాదుగా అని రాధ మెడలో నల్లపూసలు లాగే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో రాధ ప్రియని కొడుతుంది. ఇంతలో రాధ వార్నింగ్ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి వరకు నేను ఇంటి కోడలిగా నటించాను, కానీ ఇప్పుడు ఈ ఇంటి కోడలిగా మారిపోయాను అని ప్రియతో అంటుంది.